పబ్లిక్ వాష్రూమ్స్ యూజ్ చేస్తే నాకు ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అని చాలామందికి ధారణ. ఆ ఫీలింగ్ ఉన్నందుకు దే ట్రై టు హోల్డ్ యూరిన్ ఫర్ వెరీ లాంగ్ టైమ్స్. లైక్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు బయట వాష్రూమ్ యూజ్ చేయొద్దు అని యూరిన్ చాలాసేపు ఆపుకుంటే బేసికల్లీ ఇందాకే ఇలాగ చెప్పాను, బయట నుంచి ఇన్ఫెక్షన్ కొంచెం లోపల చేరడం ఆ వాష్రూమ్ వెళ్తేనే అవుతుందని ఏం కాదు, మామూలుగా కూడా అవుతుంది. సో యూరిన్ లోపల ఇది ఇన్ఫెక్షన్ చేరిందో అది మనం ఆపుకుంటే ఎక్కువసేపు ఆ ఇన్ఫెక్షన్కి పెరగడానికి గ్రో అవ్వడానికి ఎక్కువ టైం మనమే ఇస్తాం. సో ఇట్ యాక్ట్స్ లైక్ ఎ కల్చర్ మీడియం అండ్ దట్ కాజెస్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ మోర్ దాన్ యూజింగ్ ద వాష్రూమ్. సో లోపల ఉన్న ఇన్ఫెక్షన్ని ఫ్లష్ అవుట్ చేయడం ఎక్కువ ఇంపార్టెంట్. అలాగే ఉంచుకుంటే మనం ఇన్ఫెక్షన్కి దారి తీస్తాం. దట్ ఈస్ వన్ కామన్ థింగ్. అదే కాకుండా ఎవరు డయాబెటిక్స్ ఉంటారో షుగర్ కంట్రోల్లో లేనప్పుడు అదే సేమ్ మెకానిజం దట్ ఇన్ఫెక్షన్ చుట్టుపక్కల ఉంటుంది, త్వరగా లోపల చేరుతుంది అండ్ షుగర్ ఉంటే యూరిన్లో అది కల్చర్ లాగా పనిచేస్తుంది. సో ఇన్ఫెక్షన్స్ త్వరగా పెరుగుతాయి. సో డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవడం, వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం, లోకల్ హైజీన్, ఇంకా ఎక్కువసేపు యూరిన్ ఆపుకోకపోవడం, క్లీనింగ్ కరెక్ట్ వేలో చేసుకోవడం, ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు.